ఓకే, మీన్యువల్ దీనిలో చూద్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఏంటి ఈరోజు టాపిక్ ఏంటిది? నల్ హ్యాండ్లింగ్. మామూలుగా బయట నల్ హ్యాండ్లింగ్ అంటే ఏమంటారంటే ఒక నల్ ప్లేస్ లో ఏదో ఒక వాల్యూ రీప్లేస్ చేసుకోవడం నల్ హ్యాండ్లింగ్ అంటారు. బట్ నేను ఒక ఎంటైర్ డే చెప్తా నల్ హ్యాండ్లింగ్ గురించి. అది ఎంత దెత్తుకుంటుందో ఇప్పుడు మీకే అర్థం అవుతుంది. అసలు ఈ నల్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ ఇన్బుల్ టేబుల్ ఒకటి ఉంటుంది. ఏం టేబుల్ అది? ఏం టేబుల్ ఉంటుంది బై డిఫాల్ట్ మనకి? ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఎంప్లాయీ టేబుల్ ఇలా లేకపోతే కొన్ని డేటాబేస్ లో మీ దగ్గర ఉంటే ఎంప్లాయీ టేబుల్ కి మీకు చాలా రికార్డ్స్ ఉంటాయి, అవి నాకు అనవసరము. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ టేబుల్ కానీ లేకపోతే, ఇలాంటి డేటా తోటి లేకపోతే నాకు ఇమ్మీడియట్ గా పింగ్ చేసి నాకు స్క్రిప్ట్ పంపిస్తా, ఆ స్క్రిప్ట్ రన్ చేయండి, ఇలానే క్రియేట్ అవుతుంది మీకు. సో ఇప్పుడు నాకు ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తే, అవునా? దీంట్లో నాకు నల్స్ ఏ కాలంలో ఉన్నాయి ఒకసారి చెప్తారా? నల్ ఏ కాలమ్స్ లో ఉన్నాయి నాకు? కమిషన్. ఇంకా ఏం కమిషన్ లోనే నల్స్ ఉన్నాయా? ఎంజిఆర్ లో లేదా నల్? చెప్పండి చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎంజిఆర్ లో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ కమిషన్ కాలం లో కూడా ఉంది. సిఓఎంఎం అంటే కామ్ కాదు. ఏంటి సిఓఎంఎం అంటే? కమిషన్, సాలరీ, కమిషన్ కాలం, అవునా? ఇప్పుడు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కమిషన్ కాలం నాకు నల్స్ ఉన్నాయి కదా, అసలు ముందు నల్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ నల్? ఏమి లేదు. There is no data in that column. ఏంటి? No data in that columns. నో డేటా ఇన్ దట్ కాలం అంటే అసలు ఒక కాలంలో వాల్యూ అనేదే లేకపోతే దాన్ని మనం దేంతో డినోట్ చేస్తాం? నల్ తో యూజ్ చేస్తాం. అర్థమైందా? నల్ తో యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏమైనా వాల్యూ ఉందా వీటిల్లో? ఇద్దరు ఈ కమిషన్ ఈ కాలమ్స్ అన్నిటికీ ఏమైనా వాల్యూస్ ఉన్నాయా? లేవు. సో కాబట్టి నల్స్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు నీట్ గా కాన్సెప్ట్ వినండి, తర్వాత అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ వినండి ఫస్ట్. నేను ఇచ్చిన క్వేరీస్ అన్ని మీకు టాస్క్ కి ఇది అర్థం చేసుకుంటేనే మీకు అర్థం అవుతుంది తర్వాత. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కింగ్ యొక్క శాలరీ ఎంత? 5,000. ఇద్దండి. ఇవన్నీ ఈ శాలరీస్ అన్ని ఏంట్రా అంటే మనకి మంత్లీ శాలరీస్ ఇవంతా బాగా వినండి. ఇవన్నీ ఏంటి చెప్పాలి? Monthly salaries. క్లియరా? మీరంతా ఇవన్నీ ఏమంటున్నారు? ఇవన్నీ ఏం శాలరీస్? ఇవి మంత్లీ శాలరీస్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మంత్లీ శాలరీస్. ఇప్పుడు కింగ్ ఒక్క శాలరీ ఎంత? 5,000. ఓకేనా? సో వాడికి ఏమైనా కమిషన్ ఉందా? లేదు. ఇప్పుడు అలెన్ ఒక శాలరీ ఎంత? అలెన్ అనే ఎంప్లాయీ యొక్క శాలరీ ఎంత? 1,500. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా కానీ అలెన్ నువ్వు మనీ ఎంత ఎర్న్ చేస్తావు మంత్లీ వైజ్ అంటే వాడు ఏం చెప్తాడు? శాలరీ అయితే 1,500 అని చెప్తాడు. అలా కాకుండా నీకు మొత్తం ఓవరాల్ గా ఎంత వస్తుంది అంటే ఏమని చెప్పాలి? 1,800 అని చెప్పాలి. మొత్తం ఓవరాల్ గా ఎంత వస్తుంది అంటే ఎంత చెప్పాలి? 1,800 అని చెప్పాలా? ఎందుకు 1,800 అని చెప్పాలా? 300 కమిషన్ వస్తుంది. అంటే వాడు కమిషన్ కూడా ఏం చేస్తున్నాడు అంటే వాడికి మంత్లీ మొత్తానికి ఎంత వస్తుంది? శాలరీ ప్లస్ కమిషన్. అంతే కదా? అంతేనా కాదా? ఇప్పుడు నేను మీకు క్వెరీ అడుగుతున్నా, గెట్ ఆల్ ద ఎంప్లాయీస్
get all the employees along with their టోటల్ ఎర్నింగ్స్, టోటల్ శాలరీ అని అడుగుతున్నా. అలాంగ్ విత్ టోటల్ శాలరీ అని అడుగుతున్నా. అంటే అర్థం ఏంది? టోటల్ శాలరీ ఇంక్లూడింగ్ కమిషన్. అంటే ఎవరి శాలరీ అయితే మ్యూట్, get all the employees along with their salaries including commission. అంటే అప్పుడు అలన్కి ఎంత అవ్వాలి? 1800 రావాలి. అంతేనా? ఇక్కడ ఏమడుగుతాను? గెట్ ఆల్ ద ఎంప్లాయీస్ అలాంగ్ విత్ దేర్ సాలరీస్ ఇంక్లూడింగ్ కమిషన్. అంటే నాకు ఎంప్లాయీ నేమ్ కావాలి, వాడి శాలరీ కావాలి, తర్వాత ఇంక్లూడింగ్ కమిషన్ చేస్తే ఎంతో అది కావాలి నాకు. ఇప్పుడు ఇక్కడ కాలమ్స్ ఏమేమి తీసుకొస్తాం? ఏం కాలమ్స్ తీసుకొస్తాం? ఎంప్లాయీ నేమ్ కావాలి నాకు, ఇంకేం కావాలి? శాలరీ కావాలి. తర్వాత శాలరీ ఇంక్లూడింగ్ కమిషన్ అంటే ఎట్లా? శాలరీ ప్లస్ కమిషన్. పర్ఫెక్ట్. శాలరీ ప్లస్ కమిషన్ ఫ్రమ్ ఎంపీ. అర్థమైందా? చూడండి ఇక్కడ నేను ఇంత ముందు స్టార్ అంటే ఏంటి? అన్ని కాలమ్స్. బట్ ఇప్పుడు నాకు అన్ని కాలమ్స్ అవసరమా? లేదు కదా. నాకు ఏమేం కాలమ్స్ కావాలి? ఓన్లీ ఎంప్లాయీ నేమ్ కావాలి, వారి మంత్లీ శాలరీ కావాలి, తర్వాత శాలరీ ఇంక్లూడింగ్ కమిషన్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు రన్ చేయండి దీన్ని. ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఇంకో కాలం పెట్టుకుంటా. అదే ఏం కాలం అంటే కమిషన్ కాలం పెట్టుకుంటా. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ శాలరీ వచ్చింది, కమిషన్ కాలం వచ్చింది. బట్ నాకు టోటల్ శాలరీ దేంట్లో ఉంటుంది ఇంక్లూడింగ్ కమిషన్ అంటే? శాలరీ ప్లస్ కమిషన్ చెయ్యాలా. ఇప్పుడు ఒక స్ట్రైట్ పాయింట్ అడగతా. కింగ్ శాలరీ ఎంత? 5000. కమిషన్ ఏమైనా వాల్యూ ఉందా కింగ్ కి? లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇప్పుడు నేనే ఒక హోటల్లో వర్క్ చేస్తుంటా. మామూలుగా నేను ఒక హోటల్లో వర్క్ చేస్తుంటా. నాకు కమిషన్ లేదు యాక్చువల్ గా. అప్పుడు నా టోటల్ శాలరీ ఎంత ఉండాలి? 5000 అయి ఉండాలి. అంటే ఏంటి? నాకు 5000 మంత్లీ శాలరీ వస్తుంది, కమిషన్ లేదు. బట్ నాకు టోటల్ శాలరీ ఎంత ఉండాలి? 5000 అని రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది? నీకు నల్ వస్తుంది. అంటే ఇప్పుడు నాకు కమిషన్ లేనంత మాత్రం నా శాలరీ కూడా రాదు అంటే అదే కరెక్ట్. మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు కమిషన్ లేనంత మాత్రాన నాకు యాక్చువల్ శాలరీ అయినా రావాలి కదా. శాలరీ ప్లస్ కమిషన్ చేస్తే ఇప్పుడు కమిషన్ లేదు, ఓకే, నా శాలరీ ఇస్తే నేను తీసుకుంటా మంత్లీ. ఇప్పుడు నాకు కమిషన్ లేదని చెప్పి నువ్వు శాలరీ కూడా రాకపోతే ఎట్లా? ఇక్కడ చూడండి, అమౌంట్స్ దేనికి వస్తున్నాయి? ఎవరికైతే కమిషన్ ఉందో వాళ్ళకి మాత్రమే అమౌంట్స్ వస్తున్నాయి. వాట్ అబౌట్ రిమైనింగ్? చెప్పండి, ఈ స్టేట్మెంట్ ఇది రైటా రాంగా? మీరు చెప్పండి. చెప్పాలి అందరూ. రైటా రాంగా? రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? ఇప్పుడు మనకి ఏంటి? కమిషన్ లేదు. ఓకే యాక్సెప్ట్ చేయి. నాకు కమిషన్ లేదా, నాకు శాలరీ ఇవ్వు. 5000 ప్లస్ కమిషన్ లేనంత మాత్రం నాకు శాలరీ అయినా రావాలి కదా. బట్ శాలరీ ఎందుకు రాలేదు? రాంగ్ స్టేట్మెంట్ ఇది. నోట్ చేసుకోండి. ఎందుకు నల్ వస్తుంది అంటే పాయింట్ నెంబర్ వన్, ఎనీ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ on null value always gives null value. null value కూడా null రిజల్ట్ అని పెట్టుకుందాం. అంటే నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటా ఈ డెఫినేషన్ బట్టి. ఎనీ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ ఆన్ null value always gives null result
ఇప్పుడు ఇదో ఈ పాయింట్ ని రిపీట్ చేయండి ఇక్కడ, దీనికి ఇంప్లిమెంట్ చేయండి, మీకు అర్థం అవుతుంది ఎందుకు నల్ వస్తుందో. అంటే సాలరీ 5000 ప్లస్ నల్. నేనేం చెప్పాను, అర్థమెటిక్ క్యాల్కులేషన్ ఆన్ నల్ వాల్యూ అని చెప్పా. అంటే ఏంటి ప్లస్ అనేది ఏంటి, నాకు అర్థమెటిక్ క్యాల్కులేషనే కదా. అంటే 5000 ప్లస్ నల్ వాల్యూ ఏమొస్తుంది నీకు రిజల్ట్? 5000 ప్లస్ నల్ వాల్యూ ఏమొస్తుంది మామూలుగా? నల్ వాల్యూ సార్. నల్ వాల్యూ వస్తుంది. ఎందుకు నల్ వాల్యూ వస్తుంది? నేను ప్లస్ అనేది దేనికి చేస్తున్నా, దేనికి చేస్తున్నా ప్లస్ అని? కమిషన్ కి. నల్లుకి చేస్తున్నా, కమిషన్ కాదు బాబు, నల్లుకి చేస్తున్నా. ఇక్కడ నేనేం చెప్పాను ఇక్కడ, అర్థమెటికల్ క్యాల్కులేషన్ ఆన్ నల్ వాల్యూ ఆల్వేస్ గివ్స్ నల్ రిజల్ట్. అంటే ఏంటి, ప్లస్ అనే అర్థమెటిక్ క్యాల్కులేషన్ నేను నల్ కాలం కి చేస్తున్నానా లేదా? అప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుంది? అప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుంది? నల్లే వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు ఇక్కడ నల్ రాకూడదు, నాకు 5000 రావాలంటే నేను ఈ నల్ కాలమ్స్ ఏం చెయ్యాలి? జీరోకి ఈక్వల్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి నేను అప్పుడు? ఈ నల్ కాలమ్స్ ఏం చేయాలి? జీరోగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే అప్పుడు 5000 ప్లస్ జీరో ఎంత అవుతుంది నాకు ఇక్కడ? 5000. 1500 ప్లస్ జీరో ఎంత అవుతుంది? 1500. ఇప్పుడు నాకు ఒక నిమిషం పట్టదు ఇక్కడ ఎన్విఎల్ నల్ ప్లేస్ లో జీరో పెట్టుకోండి మీకు ఆన్సర్ వస్తుందని చెప్పడానికి. బట్ పెట్టుకోవాలంటే ముందు ఎందుకు జీరో పెట్టుకోవాలో మీకు తెలియాలా, రీజన్ తెలియాలి. ఎందుకు జీరోగా కన్వర్ట్ చేస్తున్నాం దీన్ని చెప్పండి ఎవరైనా, ఎందుకు జీరోగా కన్వర్ట్ చేస్తున్నాం ఈ నల్? అంటే అర్థమెటిక్ ఆపరేషన్ అనేది కమిషన్ కి యాడ్ అవుతుంది కాబట్టి కమిషన్ ప్లేస్ లో ఏది పెట్టుకుంటే దానికి శాలరీ యాడ్ అవుతుంది సార్. పెట్టుకుంటే ఏమవుతుంది? అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ ఉండని ఏమవుతుంది? అప్పుడు శాలరీ కమిషన్ యాడ్ అయ్యేది మనకి రిజల్ట్ వస్తుంది. అవును, ఇప్పుడు అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ యాడ్ చేస్తే ఎందుకు నల్ వస్తుంది నాకు? అదే సార్, ఆ కమిషన్ ఆ నల్ ప్లేస్ లో ఏదైనా జీరో వాల్యూ తీసుకున్నప్పుడు శాలరీ కమిషన్ అనేది యాడ్ అయ్యి మనకు రిజల్ట్ వస్తుంది. మామూలుగా అయితే నల్ ప్లేస్ లో నల్లే వస్తుంది సార్. నల్లే వస్తుంది. ఎందుకు నల్ వస్తుంది? Null is an undefined value, that is the big number. నల్ అనేది మామూలుగా మీకు అసలు బ్లాంక్ వాల్యూ ఉంటుంది అందులో. దాంతో పాటు మీరు అడిషనల్ గా మీరు అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ కానీ దీని మీద పర్ఫామ్ చేస్తే మీకు ఆల్వేస్ రిజల్ట్ ఏమొస్తుంది? నల్లే వస్తుంది. బట్ ఈ రిజల్ట్ మీరు రాంగ్ అని చెప్తున్నారు, అవునా? బట్ ఈ రిజల్ట్ ప్లస్ నాకు ఏం రావాలి? 5000 రావాలి. ఇక్కడ 5000 రావాలంటే నేను ఈ నల్ వాల్యూ ఇస్తానంటే నేను చేసుకోవాలి, జీరోగా కన్వర్ట్ చేసుకోవాలి. క్లియరా? ఇప్పుడు చూడండి, నేను ఇదే స్టేట్మెంట్ ని ఇక్కడ ఈ నల్ వాల్యూస్ అన్నిటిని జీరోగా ఎలా కన్వర్ట్ చేసుకుంటానంటే, మనకు ఒక ఫంక్షన్ ఉంది. అదేం ఫంక్షన్ రా అంటే ఎన్విఎల్ ఆఫ్ ఇదండి. ఈ కమిషన్ అనే కాలంలో ఎక్కడైతే నల్లుందో వాటిని అన్నింటిని నేను ఏం చేస్తానంటే జీరోగా కన్వర్ట్ చేసుకుంటా. అర్థమైందా? ఇప్పుడు రన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఏమైంది నాకు? జీరో కన్వర్ట్ అయింది. ఇప్పుడు జీరో కన్వర్ట్ అయిందా? మళ్ళీ చెప్తాను చూడండి. ఎన్విఎల్ అంటే ఏంట్రా అంటే నల్. ఈ కమిషన్ అనే కాలంలో ఎక్కడైతే నాకు నల్ ఉందో వాటిని నేను దేంతో రీప్లేస్ చేస్తున్నా? జీరోతో చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేంజెస్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది? NVL of salary plus చెప్పాలా? సాలరీ ప్లస్ కమిషన్ తీసేసి ఏం పెట్టుకోవాలి నేను ఇప్పుడు? ఇదంతా పెట్టుకుంటే సరిపోతుందా? ఇప్పుడు రన్ చేయండి. వచ్చిందా? కరెక్ట్ గా వచ్చిందా? కరెక్ట్ గా వచ్చిందా? అది. ఇప్పుడు ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఈ పైంది ఎలాగుంది మీకు చూడడానికి?
ఇప్పుడు మీరు మీ క్లయింట్ కి రిపోర్ట్ పంపిస్తున్నారబ్బా, సో నేను మంత్లీ జనరేట్ రిపోర్ట్ చేశాను, సో బేస్డ్ ఆన్ మై ఫీడ్బ్యాక్ యూ కెన్ జనరేట్ ద సాలరీస్ ఫర్ దిస్ గైస్ విత్ దిస్ అమౌంట్ ఓన్లీ అని చెప్పి ఒకటి పంపించారు మీరు. ఇక్కడ మీ క్లయింట్ కి ఇలా పంపిస్తే ఎలా ఉంటుంది మీకు చూడడానికి? ఎలా ఉంది పైన? ఇది ఫార్ములాగా ఉంది. మీరు ఇలా పంపించకూడదు. మీరు ఏం చేయాలి? దీనికి ఏం చేయాలి? కాలం గా కన్వర్ట్ చేయాలి దీన్ని. సో ఇక్కడ మీకు ఇదే కాలం కన్వర్ట్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే యాజ్ ఇదండి యాక్చువల్ సాలరీ అని పెట్టుకున్నా. ఇప్పుడు రన్ చేయండి. అర్థమైందా? వీటిల్ని ఏమంటారంటే, నోట్ దట్ పాయింట్, వీటిల్ని ఏమంటారంటే అలియాసెస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అలియాసెస్ అంటారు. నేను మీ ఎంటైర్ ట్రైనింగ్ లో అలియాసుల గురించి అడుగుతూనే ఉంటా. అలియాస్ అంటే ఏంటి అని చెప్పి. అలియాస్ అంటే ఏంట్రా అంటే, ఇది నువ్వు క్రియేట్ చేసిన డమ్మీ కాలమా కాదా? ఇది టేబుల్ కాలమా ఏదన్నా? ఈ కాలం ఏమన్నా టేబుల్ కాలమా? ఇదంతా కాదు. నువ్వు వర్చువల్ గా క్రియేట్ చేసిన కాలం, అవునా కాదా? ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన వర్చువల్ కాలం కి నువ్వు ఒక నేమింగ్ అనేది ఇవ్వాలా. ఆ నేమ్ నువ్వేమంటున్నావు అంటే అలియాస్ అంటావు. అలియాస్ కొంతమంది కొన్ని రకాలుగా రాస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పక్కనే యాజ్ అని పెట్టి ఇక్కడ నువ్వు ఏవైతే నేమ్ ఇవ్వాలనుకుంటే నా నేమ్ అంటారు. బట్ కొంతమంది ఏం చేస్తారు, నాలాంటి వాళ్ళు యాజ్ కూడా తీసేస్తారు. నేనేం చేస్తున్నాను, జస్ట్ ఏం చేస్తున్నాను నేను జస్ట్ మెన్షనింగ్. ఏం చేస్తున్నాను నేను జస్ట్ మెన్షన్ చేస్తున్నా స్పేస్ ఇచ్చుకొని. ఇది కూడా అలియాసే. అర్థమైందా? మీ అందరు డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు యాక్చువల్ శాలరీ స్పేస్ ఇద్దాం. నాకు ఇక్కడ స్పేస్ రావాలి, యాక్చువల్ స్పేస్ శాలరీ రావాలా. బట్ ఇక్కడ నాకు ఎలా వస్తుంది? ఎర్రర్ వస్తుందా లేదా? ఇక్కడ నాకు వస్తుంది. బట్ నాకు స్పేస్ తో కాలం నేమ్ గా రావాలి. అలా కావాలి అనుకుంటే జస్ట్ మీరు పైన డబుల్ కోట్స్, అంతే. అర్థమైందా? క్లియరా? వీటిని ఏమంటారంటే అలియాసెస్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు నేను శాలరీ ప్లస్ కమిషన్ చేస్తే రాలేదు, ఎందుకు ఈ ఫంక్షన్ రాయాల్సి వచ్చిందో అర్థమైందా? ఫస్ట్ అందరికి నేను ఎందుకు ఈ ఫంక్షన్ రాసానో అర్థమైందా? ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోమనేది. అందుకే నేను డైరెక్ట్ ఇది చెప్పేసి ఉండొచ్చు నేను అందరు చెప్పేదట్టే. బట్ ముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? రీజన్. ఇప్పుడు నువ్వు ఎన్విఎల్ యూజ్ చేస్తున్నావురా అంటే రీజన్ తెలియాలి నీకు. నేను చెప్పానని చెప్పి ఉండకూడదు. నీకు అర్థమైందా ఎందుకు ఎన్విఎల్ హ్యాండిలింగ్ యూజ్ చేసామో? ఫస్ట్ అర్థమైందా? చెప్పండి, ఎందుకు ఎన్విఎల్ హ్యాండిల్ యూజ్ చేసామో అర్థమైందా? సో ఇప్పుడు క్వెరీ నెంబర్ 2, get all the employees who are earning the salary including commission. మనం చేసామా చేయలేదా క్వెరీ? get all the employees salary including commission చేసామా చేయలేదా? చెప్పాలి. అవునా? get all the employees annual salary. ఇక్కడ నేను కమిషన్ గురించి ఏమైనా మాట్లాడుతున్నానా? లేదు. నేనేమడుగుతున్నాను ఇక్కడ? ఓన్లీ ఇయర్ శాలరీయే అడుగుతున్నా నేను. ఇప్పుడు ఇదే క్వెరీలో ఇదంతా మనకు అవసరంలా. ఇంకా ఇప్పుడు నేనేం చెయ్యాలి? జస్ట్ salary into 12. salary into 12. దీన్నే ఏమంటామంటే
యాన్యువల్ సాలరీ. అర్థమైందా? క్లియరా? 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 మళ్ళీ నెక్స్ట్ క్వైరీ, get all the employees annual salary including commission అంటే ఏంట్రా అంటే ఇప్పుడు సాలరీ ప్లస్ కమిషన్ చేస్తే ఒక ఫిగర్ వస్తుందా, దానికి నేను ఏం చేయాలి, దానికి నేనేం చేయాలి, మళ్ళీ అంటున్నా చూడండి, Annual salary. సాలరీ ప్లస్ కమిషన్ చేస్తే ఒక ఫిగర్ వస్తుందా. ఇప్పుడు నాకు చూడండి, నేనేం అడిగాను క్వశ్చన్, గెట్ ఆల్ ద ఎంప్లాయీస్ అలాంగ్ విత్ దేర్ కమిషన్ ఫర్ యాన్యువల్ అంటే ఏంటి, 12 months కి అడిగా నేను. ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ నేనేం అడిగాను, శాలరీ ఎంత అలెన్ కి 1500 ప్లస్ 300 అంటే ఎంత మొత్తం 1800. ఇప్పుడు ఇయర్ కి మీరు క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, 1800 క్యాల్కులేట్ చేయాలి. నేనేం అడిగాను ఇక్కడ, గెట్ ఆల్ ద ఎంప్లాయీస్ యాన్యువల్ సాలరీ ఇంక్లూడింగ్ కమిషన్ అడిగా, అప్పుడు ఏం చేయాలి మీరు, ఇప్పుడు అంటే సాలరీ ప్లస్ ఎన్విఎల్ కమిషన్ ఇంటూ 12, సాలరీ ప్లస్ ఎన్విఎల్ కమిషన్ ప్లస్ ఎన్విఎల్ ఆఫ్ కమిషన్ కమా 0. ఫస్ట్ నీ తొందరపడద్దు, ఫస్ట్ ఏం చేయాలి, ఎవరైనా అడిగినప్పుడు ముందు దాన్ని స్ప్లిట్ చేసుకోండి. నేను అడిగా గెట్ ఆల్ ద ఎంప్లాయీస్ యాన్యువల్ సాలరీ ఇంక్లూడింగ్ కమిషన్ అడిగా, నువ్వు యాన్యువల్ సాలరీ పక్కన పెట్టాయి, ఫస్ట్ ఏం చేయాలి, ఇంక్లూడింగ్ కమిషన్ అడిగా కదా, ఓన్లీ ఫ్రమ్ కమిషన్ వైజ్ చూసుకో, కమిషన్ వైజ్ తీసుకొచ్చావా, ఇదంతా ఏంటి ఇప్పుడు నీకు, ఇదంతా ఏంటి మంత్లీ వైజ్, అవునా కాదా, ఇప్పుడు ఈ మంత్లీ నువ్వేం చేయాలి, ఇప్పుడు ఈ మంత్లీ ఏం చేయాలి, యాన్యువల్ గా చేయాలంటే యాన్యువల్ గా అంటే ఏంటి, ఇంటూ 12 గా. నువ్వు ఇంటూ 12 చూడండి, ఇలా పెడతావా లేకపోతే మొత్తానికి పెడతావా, ఇలా పెడతావా లేకపోతే మొత్తానికి పెడతావా, మొత్తానికి అంటే ఇద్దండి దీనికి అన్నిటికి కదా, అప్పుడు ఏం చేయాలి, నువ్వు బ్రాకెట్స్ పెట్టి ఇంటూ 12. ఎందుకు బ్రాకెట్స్ పెడతావంటే మనకి బోర్డ్మాస్ థియరీ అని ఒకటి ఉంది, అర్థమైందా, ఏంటి బోర్డ్మాస్ థియరీ, ఏం చెప్పద్ది బోర్డ్మాస్ థియరీలో బేసిక్ రూల్ అది. మీకు ఒక అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అన్ని ఇన్వాల్వ్ అయినప్పుడు ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బ్రేసెస్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, అర్థమైందా. ఇట్లా ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు, ఈ రెండు అవుతాయి, ఈ రెండు అయిపోయి అప్పుడు యాడ్ అవుతాయి, రిజల్ట్ అదే వస్తుంది, బట్ టెక్నికల్ చూడడానికి రాంగ్ అది మీరు చేసేది. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తారు, మొత్తానికి ఇంటూ 12 చేయండి. ఇప్పుడు ఏంటి దీనికి అలియాస్ ఏంటి దీనికి, యాన్యువల్ సాల్ విత్ కమిషన్, అర్థమైందా. సో ఇది యాన్యువల్ సాలరీ విత్ కమిషన్. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు వేరే వాళ్ళని అడగతా, ఆగండి. ఇప్పుడు జాకీర్ సార్ చెప్పండి. get all the employees
get all the employees salary for 8 months. Sir. Get all the employees salary for 8 months. Sir. అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి 8 months కి నువ్వు ఎంత పే చేస్తావో తెలుసుకోవాలా. Sir. ఏం చేయాలి? సెలెక్ట్ చెప్పు, క్వెరీ చెప్పు. Sir, salary. Select In name. employee name, Employee name, comma, salary. Salary Plus. salary plus 10 నిమిషాలు చంద్ర అయిపోతుంది. 8:30. Salary plus. సరే. salary plus NVL. నేను ఏం చెప్తున్నా, ఏం చెప్పాను నేను ఇప్పుడు దాకా? ఇక్కడ కమిషన్ యాడ్ చేయమని చెప్పానా నేను కమిషన్ ఏమైనా యాడ్ చేయమన్నానా నిన్ను? సరే, నేను అడిగిన క్వశ్చన్ కి అర్థం చెప్పు. నేనేం అడిగారా? సార్ మీరు అడిగింది ఏంటంటే శాలరీ 8 months కలిపి ఎంత వస్తుందని చెప్పి అడిగారు. అవును. ఇప్పుడు ఇదంతా ఎన్ని మంత్ శాలరీ నీకు? ఇదంతా ఇది 1 month శాలరీ. 1 month శాలరీ 8 months కి ఎంత వస్తుంది నాకు? ఎలా క్యాల్కులేట్ చేస్తావు? ఇంటూ 8 months అని చెప్పి శాలరీ ఇంటూ 8 months. 8 months అని రాయాలా? శాలరీ ఇంటూ 8 months అని రాయాలా? ఇలా రాయాలా, లేకపోతే శాలరీ ఇంటూ 8ఏనా? శాలరీ ఇంటూ 8 సార్. శాలరీ ఇంటూ 8. నెక్స్ట్ చెప్పు, మొత్తం క్వైరీ చెప్పు. చెప్తున్నాను. అయిపోయిందా, ఇంకా ఉందా? అయిపోయింది సార్. అయిపోయింది. ఎలా అయిపోయింది? అక్కడ దాకా మీరు అడిగిన దానికి అయిపోయింది. నేను అడిగిన దానికి అయిపోయింది. తర్వాత కంటిన్యూ చేయి. క్వైరీని ఎండ్ చేయి. క్వైరీని ఎండ్ చేయి. క్వైరీని ఎండ్ చేయి అబ్బా. ఇక్కడ క్వైరీ ఎలా ఎండ్ అవుతుంది చెప్పు. సార్ చెప్తున్నా. ఇక్కడ క్వైరీ ఎలా ఎండ్ అవుతుంది? హలో సార్. జాకీర్, క్వైరీ ఎండ్ చేయమంటే సార్ చెప్తున్నాను సార్. ఏంది ఇప్పుడు నాకు రన్ అవుట్లా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? క్వైరీ రన్ చేయమంటే ఇక్కడ ఎలా ఎండ్ చేస్తున్నాను క్వైరీలు? ముందు క్వైరీలు అంతా ఏం బట్టి పడుతున్నావు ఎట్టా? లేదు సార్, కాన్సెప్ట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. బట్టియే పడుతున్నావు నువ్వు. కాన్సెప్ట్ ఏంది? కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు టక్ చెప్పేయాలి. ఈ క్వైరీ ఎండ్ చేయి. ముందు క్వైరీ ఎలా ఎండ్ చేశాను నేను? సరే, తర్వాత ఏం రాయాలి? దీని తర్వాత ఏం రాయాలి? యాక్చువల్ సాలరీయా? సరే, అది అలియాస్ పక్కన పెట్టబ్బా. నాకు ముందు క్వైరీ ఎండ్ చేయి నువ్వు. అలియాస్ పక్కన పెట్టు. అలియాస్ పర్లేదులే, నాకు క్వైరీ ఎండ్ చేయి. ఏ రాయాలి? జాకీర్ సార్. ఏం చేస్తున్నావు? సార్ ఏం లేదు సార్. ఒక క్వైరీ ఎండ్ చేయి స్వామి. క్వైరీ ఎండ్ చేయి. ఏ రాయాలి తర్వాత? సరే, ముందు క్వైరీకి నువ్వు రాసిన క్వైరీ కంపేర్ చేసుకో. నేను క్వైరీ లాస్ట్ ఎలా ఎండ్ చేశాను?
ఏ రాశాను లాస్ట్ లో ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్. నాయన ఎట్లా ఏం చేశాను జాకీరు? నేను ముందు క్వేరీ ఎలా ఎండ్ చేశాను? ముందు క్వేరీ ఎలా ఎండ్ చేశా? నేను ఏం పెట్టి ఎండ్ చేశా? యాన్యువల్ సాలరీ ప్లస్ అది కాకుండా బ్రాకెట్స్ పెట్టారు సార్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి నీకు? సార్ టేబుల్ సార్. ఏం టేబుల్? టేబుల్ సార్, ఎంప్లాయీస్ టేబుల్. ఎంప్లాయీ టేబుల్. మళ్ళీ ఏం రాయాలి అక్కడ? నువ్వు ఈ కాలమ్స్ అయితే రాసేవు, అవి ఎక్కడి నుంచి రాయాలి? రాసేవా పక్కన? రాశాను సార్. ఎక్కడ రాసేవు? రాయలేదు. ఏమి నువ్వు నీ కంట్రోల్లోనే ఉన్నావా లేకపోతే ఏమన్నా? లేదు సార్, కొద్దిగా డిస్టర్బెన్స్ లో ఉన్నాను సార్. ఇక్కడ నేను వెళ్ళలేదు సరిగ్గా. నేను ఈ పక్కన ఏ రాయాలి చెప్పు? ఇప్పుడు నువ్వు ఈ కాలమ్స్ రాసేవు పక్కన ఏ రాయాలి? దేంట్లో నుంచి రాయాలి? టేబుల్ టేబుల్ నుంచి? ఎంప్లాయీస్ టేబుల్. అంటే ఏ రాస్తావు? ఎంప్లాయీస్ శాలరీ టేబుల్ సార్. అంటే పక్కన ఏ రాస్తావు? ఇక్కడ ఏ రాస్తావు? ఇక్కడ ఏ రాస్తావు? పక్కన ఎంప్లాయీ టేబుల్ నుంచి నాకు ఈ కాలమ్స్ కావాలి అంటే నువ్వు పక్కన ఏ రాస్తావు? ఈరోజు టాస్క్ చేయకపో నువ్వు, నేను తీసుకోను ఒక గ్రూప్ లో నుంచి. ఏం ఇంత చెప్తున్నా కూడా? వంశీకృష్ణ, 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 వంశీకృష్ణ క్లాస్ లో ఉన్నావా లేదా? వంశీకృష్ణ, వంశీకృష్ణ ఉన్నావా? హలో. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది నీకు పైన? 8 months salary. 8 months salary. నాకు ఇక్కడ పైన రాకూడదు, నాకు పైన ఇట్లా రాకూడదు. ఏం చేయాలి? సాలరీ ఇంటూ 8 పక్కన అలియాస్ పక్కన స్పేస్ ఇచ్చి స్పేస్ 8 months salary. 8 months salary. 8 months salary. ఏమొస్తుంది అక్కడ నీకు మళ్ళీ? డబుల్ కోట్స్ ఏమొస్తుంది? ఎయిట్ మంత్స్ సాల్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు చూడండి,
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ బ్యాక్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కమిషన్ లో మనకి 3 కేటగిరీ ఆఫ్ పీపుల్స్ ఉన్నాయి. 3 కేటగిరీ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. అవి ఏంట్రా అంటే చూడండి నీట్ గా. ఫస్ట్ వచ్చి నాట్ ఎలిజిబుల్ ఎర్నింగ్. మనకి ఈ కమిషన్ అనే కాలంలో 3 కేటగిరీ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఇవి కానీ మీకు అర్థం అవ్వకపోతే నేను చెప్పిన టాస్క్ మీరు చేయలేరు. చెప్తున్నా, ముందు ఎవరు ఏ కేటగిరీకి వస్తారో అర్థం చేసుకోండి. ఎంతమంది కేటగిరీస్ ఉన్నారు మనకి కమిషన్ అనే కాలంలో? ఈ కాలంలో మనకి ఎన్ని కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు? 3 కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరు వాళ్ళు చెప్పాలి అందరూ. ఎవరు వాళ్ళు? కమిషన్ కి ఎలిజిబుల్ వాళ్ళు, నాట్ ఎలిజిబుల్ వాళ్ళు, కమిషన్ ఎర్నింగ్ చేసేవాళ్ళు, కమిషన్ శాలరీ. నాట్ ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారు, ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారు, ఎర్నింగ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నాట్ ఎలిజిబుల్ వాళ్ళు ఎవరెవరు వస్తారు? నాట్ ఎలిజిబుల్ వాళ్ళు ఎవరెవరు వస్తారు చెప్పాలి అందరూ. ప్రెసిడెంట్. అంటే ఎవరికైతే నల్ ఉండదు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? చెప్పాలి. నాట్ ఎలిజిబుల్ ఎవరు వస్తారు? The employees who are not having the commission, that is having nulls. వాళ్ళందరూ ఏంటి? నాట్ ఎలిజిబుల్. సో కేటగిరీ 1 క్లియర్ అందరికి. క్లియరా నాట్ క్లియరా? ఇప్పుడు మీకు కమిషన్ అనే కాలంలో ఏ కేటగిరీ ఎంప్లాయీస్ ఉన్నారంటే 3 కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం. ఒకటి ఏంటి అంటే నాట్ ఎలిజిబుల్, ఇంకోటి ఎలిజిబుల్, ఇంకోటి ఎర్నింగ్ అని చెప్పి. ఇప్పుడు మీకు వీటిల్లో ఈ ఎంప్లాయీస్ లో నాట్ ఎలిజిబుల్ ఎంప్లాయీస్ ఎవరు వస్తారు అంటే కమిషన్ కి ఎవరు వస్తారు? కమిషన్ నాట్ ఎలిజిబుల్ ఎవరికైతే వాళ్ళ కమిషన్ కి నాట్ ఎలిజిబుల్ అంటే నల్ ఉంటుందో, అంటే కమిషన్ కి ఎలాంటి వాల్యూ లేకుండా ఖాళీ వాల్యూ ఉంటుందో వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్. అర్థమైందా? అంటే ఏంటి ఇక్కడ నల్ వాల్యూ ఉందంటే ఏంటి అంటే ఏంటి అర్థం? ఇక్కడ నల్ వాల్యూ ఉంది అంటే అర్థం ఏంటి? వాడు కమిషన్ కి నాట్ ఎలిజిబుల్. అంటే వాడు నాట్ ఎలిజిబుల్ కాకపోతేనే నీకు నల్లు ఇచ్చారు వాళ్ళకి. అర్థమైందా? క్లియర్ అందరికి పాయింట్? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటి? ఏం కేటగిరీ తర్వాత? ఎలిజిబుల్ అంటే ఎవరు? కమిషన్ తీసుకొచ్చే వాళ్ళు. అంటే మీకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. వీటిల్లో ఎవరు ఎర్నింగ్, ఎవరు నాట్, ఎవరు ఎలిజిబుల్? ఎర్నింగ్ ఏమో అలైన్ ఇన్వాల్వ్. చెప్తున్నాను చూడండి నీట్ గా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిజిబుల్ ఏంటి? 0. అంటే వీళ్ళందరూ నాట్ ఎలిజిబుల్, వీడు ఎలిజిబుల్. అంటే ఏంటి? వీడికి 0 ఎలిజిబుల్ కాబట్టే 0 ఉంది. ఓకేనా? వీడొక్కడే ఎలిజిబుల్. ఎవరు ఎలిజిబుల్? టర్నర్ ఒక్కడే కమిషన్ కి ఎలిజిబుల్. రిమైనింగ్ వాళ్ళకి ఎంతో కొంత మనీ ₹1 వస్తుందా లేదా? ₹1 వచ్చినా అంటే అర్థం ఏంటి? ఎర్నింగ్ అని అర్థం. అర్థమైందా? ఈ 3 కేటగిరీస్ అర్థమయ్యాయా? నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరు? అసలు కమిషనే లేకుండా ఉండేవాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎర్నింగ్ అంటే ఇంక రెడీగా ఉన్నాడు, ఎలిజిబుల్ అయ్యాడు, ఇంకా ఎర్నింగ్ రెడీ అయినాడు, అలాంటి వాడే టర్నర్. రిమైనింగ్ 3 ఏంటి? ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి ఎర్నింగ్ వీళ్ళు. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి. ఈ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈరోజు. మీరు ఎలా చేయాలో మీరు చేసి నాకు చెప్పాలి.
సో ఇక్కడ చూడండి, మ్యూట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక క్వశ్చన్ నీట్గా మ్యూట్లో పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీకు అర్థమైందా? స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. ఎక్స్ప్లెయిన్ చెయ్యాలా? అర్థమైందా? నా తెలిసి ఎక్స్ప్లెయిన్ చేయబడలే. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉందా లేదా? స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉందా లేదా? ఉంది. సో ఇక్కడ ఏమడుగుతున్నాను నేను? క్లియర్ గా ఏమడుగుతున్నాను? కమిషన్ కూడా ఆల్రెడీ నేను చేసి చూపించా. ఇది మీకు చేసానా లేదా? ఎగ్జాంపుల్ గా చేసి చూపించా. మహేష్ చేసానా చేయలేదా నేను ఇది ఈ క్వెరీకి? చెప్పు. చేశారు సార్. చేశాను. అప్పుడు మీరు రిమైనింగ్ ఎన్ని టాస్క్లు చేయాలి? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు చేయాల్సినవి? 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి కొంచెం చూడండి. నెక్స్ట్, డిక్రీజ్ ద salary of all employees by 2%. Only salary, no need commission to be involved. Get revised salary along with employee names after adjustment. అంటే ఏమంటున్నాడు ఇక్కడ వీడు? శాలరీకి all employees by 2%. ఎంప్లాయీస్ ఒక శాలరీ మ్యూట్ లో పెడితే నేను చెప్తా. ఇక్కడ ఏమడుగుతున్నాను? ఇక్కడ ఎక్కడైనా నీకు యాన్యువల్ కానీ ఇన్ని మంత్స్ కానీ ఏమైనా వచ్చిందా? ఇక్కడ అంతా నేను మాట్లాడేది ఓన్లీ సింగిల్ మంత్ కే మాట్లాడుతున్నా. ఇప్పుడు సపోజ్ చెప్తా చూడండి. నాకు ఎంప్లాయీ శాలరీ ఎంత? ఎంప్లాయీ కింగ్ ఒక శాలరీ ఎంత? 5,000. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఎక్కడైనా నేను కమిషన్ గురించి మాట్లాడానా? అంటే ఇన్వాల్వ్ చేయమని చెప్పానా? చెప్పండి. ఈ యొక్క సెకండ్ క్వెరీలో ఎక్కడైనా నేను కమిషన్ కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పానా? లేదు. నేనేం అడుగుతున్నాను? జస్ట్ వాళ్ళ శాలరీస్ లో 2% నేను డిక్రీజ్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ శాలరీ ఉంటుంది కదా, రివైజ్డ్ శాలరీ అంటారు, అది తీసుకురమ్మంటున్నా. అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు 5,000 ఉంది నాకు. కింగ్ ఒక శాలరీ ఎంత? 5,000. దీంట్లో ఏం చేయాలి నేను? 2% శాలరీని డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేసిన తర్వాత అప్పుడు రివైజ్డ్ శాలరీ తీసుకురావాలా? అంటే 5,000 2% ఎంత నీకు శాలరీ? 5,000 లో 2% అంటే ఎంత? 200. ఎంత? 5,000 2% అంటే 500. 5,000 లో 2% అంటే ఎంత? 100. సో 100. ఇప్పుడు రూల్ ప్రకారము ఈ క్వెరీకి మీరు అవుట్పుట్ రాస్తే, ఈ క్వెరీ రాసిన తర్వాత మీకు అవుట్పుట్ ప్రకారం దీనికి ఆన్సర్ ఎంత రావాలి? ఈ 4,900 రావాలి. ఇప్పుడు మీరు ఈ 2% దీంట్లో నుంచి ఎలా క్యాల్కులేట్ చేసి ఎలా తీస్తారో అది మీ హెడేక్. అది అదే లాజిక్. అర్థమైందా? ఇప్పుడు మీరు మామూలుగా 5,000 మీద 2% ఎలా క్యాల్కులేట్ చేస్తారు? క్యాల్కులేటర్ ఉంటే ఓపెన్ చేసి 5,000 into 5,000 into 2%. అంటే మీరు ఇట్లా రాస్తారా? 2/100. ఇట్లా రాస్తారా? ఎలా వర్క్ అవుతుంది ఇట్లా రాస్తే? 5,000 into 2/100. సింపుల్ లాజిక్. ఇప్పుడు మీరు 5,000 మీద 2% క్యాల్కులేట్ చేయమంటే క్యాల్కులేటర్ ఓపెన్ చేసి మీరు 5,000 into 2% అని కొట్టేస్తారా? లేకపోతే దాన్ని కూడా వేరే లాజిక్ రాస్తారా? ముందు 2 కి ఎంత వస్తుందో చూసుకొని చేయొచ్చు కదా సార్. అదే ఇప్పుడు 5,000 into 2% అంటే ఎంత రాస్తారు? 5,000 into 2/100 రాస్తారు. అవునా? అప్పుడు మీకు ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఎత్తుకుపోయి మళ్ళీ ఏం చేయాలి మీరు? దీంట్లో నుంచి ఏం చేయాలి? మైనస్ చేయాలి. అదే ఆ లాజిక్ అంతా నేను చెప్పను, మీకు తెలుసు కదా, చెయ్యండి. ఇంకా నెక్స్ట్, all employees got hike of 8% this year. Then bring the hike annual salary. most important query ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెరీ. రియల్ టైమ్ లో ఖచ్చితంగా యూజ్ చేస్తాం మేము ఇది.
నేను మీకు ఇచ్చేటి అన్ని పనిలాకి ఇవ్వట్లా, రియల్ టైంలో యూజ్ చేసేటివి లాజిక్సే చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మీకు ఒకటి చెప్పండి, ఆల్ ఎంప్లాయీస్ గాట్ హైక్ ఆఫ్ 8% దిస్ ఇయర్. మీకు హైక్ అనేది మంత్లీ వైజ్ ఇస్తారా, యాన్యువల్ వైజ్ ఇస్తారా? యాన్యువల్ వైజ్. చెప్పండి, హైక్ అంటే యాన్యువల్ మీకు వైజ్. మంత్లీ వైజ్ ఇస్తారా, యాన్యువల్ ఇస్తారా? యాన్యువల్ ఇస్తారు. అందులో ఇక్కడ మీకు ఎక్కడైనా నేను కమిషన్ ఇన్వాల్వ్ చేస్తారా? మీకు హైక్ ఇస్తే హైక్ ఇస్తే కమిషన్ ఇన్వాల్వ్ చేస్తారా, ఇన్వాల్వ్ చేయరా? చెయ్యరు. ఓన్లీ దేని మీద ఇస్తారు? మీకు సాలరీ మీదే ఇస్తారు హైక్ అనేది. ఇప్పుడు ఈ 8% మీరు మంత్లీ వైజ్ క్యాల్కులేట్ చేస్తారా, లేకపోతే ఇయర్ క్యాల్కులేట్ చేసి అప్పుడు 8% చేస్తారా? ఇదండి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇయర్లీ వైజ్ ఎంతో తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి అబ్బా, నా మంత్లీ శాలరీ 2000. అవునా? నాకేం చేశారంటే నెక్స్ట్ ఇయర్ కి ఒక 10% హైక్ వచ్చింది. 10% హైక్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ నువ్వేం చేస్తావు, నా 2000ని ఇంటూ 12 చేస్తావు. అప్పుడు ఎంత వస్తుంది? నాకు 24,000 వస్తుంది. అవునా? ఇప్పుడు నాకు ఎంత పర్సెంట్ హైక్ ఇచ్చారు? 10% హైక్ ఇచ్చారు. అంటే అప్పుడు నా 24,000 ఇంటూ 10% అంటే ఎంత అవుతుంది? నాకు ఎక్స్ట్రాకి ఎంత పెరగద్ది? 2,400 పెరగద్ది. అప్పుడు నా యాక్చువల్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నా శాలరీ ఎంత అయింది? 26,400 అవుతుంది. అంతేనా? సో అదే విధంగా మీరు ఇక్కడ చేయాలి. ఫస్ట్ మీరు యాన్యువల్ శాలరీ క్యాలిక్యులేట్ చేయండి, వచ్చిన దానిపైన 8% హైక్ చేసుకున్న తర్వాత వాడు 8% యాడ్ చేసిన తర్వాత ఎంతదో దెన్ బ్రింగ్ హైక్ యాన్యువల్ శాలరీ అని అడుగుతున్నాను నేను ఇక్కడ. అందరికి థర్డ్ క్వశ్చన్ అర్థమైందా? అర్థమైందా థర్డ్ క్వశ్చన్ అందరికి? చందు అర్థమైందా? Yeah, Sudhir. I got it. Next, get all the employee salaries for 10 months including commission. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఇదే క్వెరీ, దీనికి డిఫరెన్స్ ఏంది? డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఇంటూ 12 పెడతారు, ఇక్కడ ఇంటూ 10 పెడతారు, అంతే తేడా. నెక్స్ట్, increase the salary of employees by 12% by monthly wise. Salary and commission to be considered. మెయిన్ టాపిక్ ఇది కూడా చూడండి పాయింట్. ఇక్కడ నేను దేనికి మాత్రమే 12% ఇంక్రీజ్ చేయమంటున్నా? మంత్లీ వచ్చే సాలరీకి. దేనికి మాత్రమే? శాలరీకి మాత్రమే. ఇదో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ సపోజ్ నా శాలరీ 1000 ఉంది, కమిషన్ వచ్చి 300 ఉంది అనుకోండి. మీరు 12% దేనికి ఇంక్రీజ్ చేస్తారు? 1000 ప్లస్ 300 దీనికి కలిపి 12% చేయకూడదు. దేనికి చేయాలి? 1000 చేసి వచ్చిన అమౌంట్ ని దేనికి యాడ్ చేయాలి? 300కి యాడ్ చేయాలి. క్లియరా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు కమిషన్ 300 ఉంది, శాలరీ 1000 ఉంది. ఇక్కడ నేనేం అడిగాను? ఇంక్రీజ్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ బై 12%. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాను? శాలరీకి మాత్రమే 12% ఇంక్రీజ్ చేయమన్నా. అప్పుడు నువ్వేం చేస్తావు? 12% దేనికి యాడ్ చేస్తావు? శాలరీకి మాత్రమే యాడ్ చేసి లాస్ట్ లో వచ్చిన రిజల్ట్ ని దేనికి యాడ్ చేస్తావు? కమిషన్ కి యాడ్ చేస్తావు. అంటే కమిషన్ అట్టే ఉండాలబ్బా. నీకు ఓన్లీ హైక్ అయింది ఏంటి? 12% శాలరీ మాత్రమే ఇంక్రీజ్ అయింది, నీ కమిషన్ అట్లానే ఉంది అనుకోండి. క్లియరా? నెక్స్ట్ ఇది కొంచెం ట్రిక్కీ ఉంటది, బాగా అర్థం చేసుకోండి. గివ్ ద కమిషన్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ బై 150 ఈచ్. ఇఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ కమిషన్ ఈస్ దేర్ ఇట్ షుడ్ గెట్ ఇంక్రీజ్ బై 150. అంటే అర్థమైంది? మీకేం అర్థమైంది క్వెరీలో? కమిషన్ 150 ఎంప్లాయీస్ కి 150 యాడ్ చేయాలా? మళ్ళీ అందరు ఎంప్లాయీస్ కి 150 కమిషన్ ఇచ్చేయాలి. అంటే అప్పుడు వీటిలన్నిట్లు ఏమొచ్చేస్తాయి? నీకు 150 వచ్చేస్తుంది. అందరు ఎంప్లాయీస్ 150 ఇవ్వాలా. ఒకవేళ ఏదన్నా ఎగ్జిస్టింగ్ కమిషన్ ఉంటే దానికి మాత్రం ఏమవ్వాలి? 150 యాడ్ అవ్వాలి. అంటే లేని దగ్గర అంతా 150 రావాలి,
ఉన్న దగ్గర అంతా ఏమవ్వాలి, ఇంకో 150 యాడ్ అవ్వాలి. ఇంకో ఇంకో 150 150 యాడ్ అవ్వాలా. సో లాజిక్ వచ్చిందా మైండ్ లోకి ఈ పాటికే? వచ్చింది అవును సార్. సార్, చెప్పారు ఈ లాజిక్. వచ్చిందా? ఎంజాయ్. సో అది టాస్క్ మీకు ఈరోజు. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక పర్సన్ లాజికల్ మైండ్ నేను ఇక్కడ ఎస్టిమేట్ చేస్తా, ఈ టాస్క్ లోనే ఎస్టిమేట్ చేస్తా. మీరు టెక్నికల్ గా అంటే లాజికల్ గా ఎంతవరకు స్ట్రాంగో నాకు మీరు ఈ టాస్క్ లోనే అర్థమైపోతారు, మీరు ఎంతవరకు ఉన్నారు ఎవరేంటో అని చెప్పి. అందుకే మీరు రిమైనింగ్ ఎస్క్యూఎల్ టాస్క్ చేయడం అంతా ఒక లెవెల్ అయితే, ఈ ఒక్క టాస్క్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గుర్తుంటారబ్బా. ఇంతకంటే ఓపెన్ గా నేను చెప్పలేను. ఈ ఒక్క టాస్క్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు టెక్నికల్లీ కంటే అనలిటికల్లీ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి నేను ట్రస్ట్ చేస్తా. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఈ బుర్ర అంతా మామూలుగా 8% అంటారు. 8% ఎలా క్యాల్కులేట్ చేసి ఎలా యాడ్ చేయాలి అవన్నీ మీకు లాజికల్ గా ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళే చేస్తారు ఈ టాస్క్. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ డాక్యుమెంట్స్ లో పెట్టాలి సార్, ఇవన్నీ డాక్యుమెంట్ లాగా తయారు చేయాలా? ఖచ్చితంగా అది మారదు. నేను ఎందుకు డాక్యుమెంట్ పెట్టిస్తున్నానంటే మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత లాస్ట్ లో ఎస్క్యూఎల్ కంప్లీట్ అయ్యేటప్పుడు నాకు అసెస్మెంట్ పంపిస్తారు. అవన్నీ ఒక డాక్యుమెంట్ లో పంపించి, అర్థమైంది? అవన్నీ ఒక డాక్యుమెంట్ లో మళ్ళీ యాడ్ చేసుకుని ఒక అసెస్మెంట్ పంపించాలి. తర్వాత చెప్తా అదేందో నేను. ఇప్పుడు మీరు డాక్యుమెంట్ ఎలా సెండ్ చేస్తారు అంటే, నీట్ గా ఈ యొక్క క్వశ్చన్ తీసుకోండి, క్వశ్చన్ నెంబర్ వేయండి, క్వెరీ రాయండి, కింద అవుట్పుట్ అటాచ్ చేయండి, అదంతా ఎత్తుకెళ్ళిపోయి అక్కడ గ్రూప్ లో పెట్టేయండి. సరేనా? పెట్టేయండి గ్రూప్ లో. నీట్ గా క్వశ్చన్ నెంబర్ వేయండి, కింద స్క్రిప్ట్ క్వెరీ రాయండి, అవుట్పుట్ అటాచ్ చేయండి, గ్రూప్ లో పెట్టేయండి. ఎలా పెడతారు గ్రూప్ లో చెప్పండి? క్వశ్చన్ అవుట్పుట్ వచ్చేసి గ్రూప్ సార్. ఎగ్జాక్ట్లీ, క్వశ్చన్ నెంబర్ కింద అవుట్పుట్ అటాచ్మెంట్, అంతే. అది గ్రూప్ లో. నాకు ఎలా పెడతారు? క్వైరీ అవుట్పుట్, క్వైరీ వచ్చేసి మీకు క్వశ్చన్ నంబరు క్వెరీ కింద అవుట్పుట్. అర్థమైందా? సో అది ఇప్పుడు మీరు ఎందుకు అంత కష్టపడతారో తెలియట్లా. ముందు నాకు పంపించేసేయండి. గ్రూప్ లో పంపించడం మాత్రం అదే డాక్యుమెంట్ ఓపెన్ చేసి నాకు పంపించిందే ఆ స్క్రిప్ట్ ఎత్తేసి అవుట్పుట్ పెట్టేసేయండి, అంతే. అర్థమైందా? మళ్ళీ 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 చెప్తున్నా, నిన్న ఆల్రెడీ చెప్పా, ఒకరిద్దరు వేసారు గ్రూప్ లో, నీట్ గా ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ పెట్టేశారు. మళ్ళీ 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 చెప్తున్నా, గ్రూప్ లో మాత్రం క్వశ్చన్ నంబర్ ఉండాలి, ఈ క్వశ్చన్ నంబర్ కి అవుట్పుట్ మాత్రమే ఉండాలి, అవుట్పుట్ మాత్రమే ఉండాలి. నాకు సెండ్ చేసేటప్పుడు క్వశ్చన్ నంబరు, మీరు రాసే క్వెరీ కింద అవుట్పుట్. అండ్ దెన్ ఇంకోటి, ఎక్కడ కూడా నాకు మీరు రాసే ఫార్ములాస్ కనిపించకూడదు. అంటే దాని అర్థం ఏంది? మీరు అవుట్పుట్స్ లో ఎక్కడ కూడా పైన ఫార్ములాస్ కనిపించకూడదు నాకు. అలియాస్ నేమ్స్ రాయండి. అంటే ఏంటి? అలియాస్ నేమ్స్ యూజ్ చేయండి. సుష్మా, క్లియరా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సుధీర్, నాకు ఒక డౌట్ సుధీర్. నల్ వాల్యూ అంటే నో డేటా కదా సుధీర్, మళ్ళీ నల్ వాల్యూ ఈక్వల్ టు నల్ ఎందుకు మ్యాచ్ కాదు? ఏది అంటే నల్ వాల్యూ టు నల్ వాల్యూనా? మ్యాచ్ ఎందుకు కాదు? అవుతుంది. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు మీరు వేర్ కండిషన్స్ వచ్చినప్పుడు వేర్ ఈజ్ నల్ అని రాస్తారు, అవునా? ఈజ్ నల్ అంటే అర్థం ఏంటంటే నల్ ఈక్వల్ టు నల్, నల్ ఈక్వల్ టు నల్ వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ నేను చెప్పింది ఏంది? అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ గురించి చెప్పా. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? మీరు ఒక నల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అర్థమైంది. అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నిటికీ. ఇప్పుడు సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ శాలరీ ఇంటూ కమిషన్ శాలరీ మైనస్ కమిషన్ శాలరీ ప్లస్ కమిషన్ శాలరీ డివైడెడ్ బై కమిషన్ ఫ్రమ్ ఈఎంపి. ఇదండి డివిజిబుల్ ఈక్వల్ టు 0. అప్పుడు మీకు ఇది 0 ఉంటుంది, ఇది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ చూడండి,
అన్నిట్లో ఎలా వస్తున్నాయి మీకు? నల్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే ఒక అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ నువ్వు దేని మీద పర్ఫామ్ చేస్తున్నావు? దేని మీద పర్ఫామ్ చేస్తున్నావు? నల్ ఉండే కాలమ్స్ అయినా అంటే ఈ కాలం లో నీకు నల్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. సో నల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు శాలరీ అనుకోండి, ఇంకోటి యాడ్ చేస్తా, కమిషన్ యాడ్ చేస్తా. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీకు 5,000 ప్లస్ 5,000 ఇంటూ నల్ అంటే ఏమవుతుంది మీకు? 5,000 ఇంటూ నల్ అవుతుంది. ఎందుకు? ఇంటూ నువ్వు దేని మీద ఆపరేషన్ అవుతుంది? నల్ వాల్యూ మీద అవుతుంది. అలానే 15,000 ఇంటూ 300 సమ్ వాల్యూ వచ్చి ఉంటుంది చూడండి ఇక్కడ మీకు. అర్థమవుతుందా? ఈ కాలంలో నీకు నల్ వాల్యూస్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. బట్ ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో దాని మీద అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ వర్క్ అవుతుంది కాబట్టి మీకు నల్ వాల్యూస్ వస్తాయి. క్లియరా ప్రవళిక? చాలా మంది ఏం చెప్తారు తెలుసా? చాలా మంది ఇవన్నీ రీజన్ చెప్పరు. ఫస్ట్ రీజన్ చెప్పరు. అసలు నువ్వు ఎన్విఎల్కి ఎందుకు పోవాలో రీజన్ తెలియదు చాలా మందికి. నిజం చెప్పండి, మీకు తెలుసా ఎన్విఎల్కి ఎందుకు పోయారు ఇన్ని రోజులు? ఇన్ని రోజులు ఎన్విఎల్కి ఎందుకు పోయారో రీజన్ అర్థమైందా? రియల్ టైంలో వర్క్ ఉన్న వాళ్ళు, రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళు, మీరు నిజంగా ఎన్విఎల్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేశారు? ఎందుకు యూజ్ చేశారు? అక్కడ రియల్ టైంలో ఎట్లా ఉంటుంది తెలుసా? ఓకే, ఇక్కడ నల్లు ఉంది, నాకు వేరే వాల్యూ కావాలి, రీప్లేస్ చేయాలని కానీ ఎన్విఎల్ పెట్టుకుంటారు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటో తెలుసా? దాని మీద అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ వర్క్ అవ్వవు. అది యాక్చువల్ రీజన్. అప్పుడు నువ్వు ఎన్విఎల్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? నాకు ఈ నల్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని నేను జీరో కన్వర్ట్ చేయాలి. సో నల్ వాల్యూని కన్వర్ట్ చేయాలి అంటే నాకున్న ఏకైక ఫంక్షన్ ఏంటి? వన్ అండ్ ఓన్లీ ఫంక్షన్ ఎన్విఎల్. అర్థమైందా? సో అందుకు నువ్వు ఎన్విఎల్ ఫంక్షన్ వాడతావు. అంతేగాని నువ్వు ఇక్కడ ఎక్కడైతే నల్స్ ఉన్నాయో వాటిలో రీప్లేస్ చేసుకోవడానికి కాదు. ఎందుకు రీప్లేస్ చేయాలి? నీకు అవసరం ఏముంది? ఇప్పుడు నల్లు ఉంటే ఏమవుతుంది, ఎన్విఎల్ పెడితే ఏమవుతుంది, ఆ రీజన్ తెలియాలా. అందుకే చెప్పేది ఎవరైనా చెప్తారు, నేర్చుకునేది ఎవరైనా నేర్చుకుంటారు. బట్ నువ్వు కాన్సెప్ట్ వైజ్ ఎంతవరకు నేర్చుకుంటున్నావు? కాన్సెప్ట్ వైజ్ ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉన్నావు? SQL అంతా అదే. నువ్వు రాసే ఒక్కొక్క ఫంక్షన్ కి నీకు ఖచ్చితంగా రీజన్ తెలియాలి. నువ్వు రీజన్ తెలియకుండా ఒక్క లైన్ ఆఫ్ ద క్వెరీ కూడా నువ్వు రాయకూడదు నా దృష్టిలో. నేను ఒకటి చెప్తున్నాను కదా, నువ్వు నన్ను ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు నేను చెప్పడం ఒక నిమిషం పని ఏముంది? ఎన్విఎల్ ఉంది, ఇక్కడ నువ్వు ఎన్విఎల్ పెట్టేసుకోండి, 0తో రీప్లేస్ అయిపోతుంది. నేను ఒక ఎన్విఎల్ హ్యాండ్లింగ్ గురించి ఈ రోజు అంతా నేను తీసుకోవాల్సిన అవసరం మామూలుగా నాకు లేదు. బయట ఎక్కడా తీసుకోరు. ఎన్విఎల్ హ్యాండ్లింగ్ గురించి ఒక రోజంతా ఎవరు తీసుకోరు. బట్ నువ్వు కాన్సెప్ట్ ఎంత తరోగా ఉన్నావు. రేపు అన్న రోజు ఒక ఇంటర్వ్యూ, నాలాంటి ఇంటర్వ్యూ ఎవరైనా దొరికారనుకో, నువ్వు ఇవన్నీ కాదు ఎన్విఎల్ ఎందుకు వాడుతున్నావు అని అడుగుతాను నేను. సింపుల్ గా నేను చాలా మందిని అడిగా, ఎన్విఎల్ ఎందుకు వాడుతున్నావు అని అడుగుతాను నేను. వాళ్ళు చెప్పలేరు. రీప్లేస్ చేయాలి, ఒక నల్ వాల్యూని రీప్లేస్ చేయాలంటే ఎన్విఎల్ వాడతావు. నువ్వు ఎందుకు రీప్లేస్ చేయాలి బాస్ అని అడుగుతాను నేను. మళ్ళా నువ్వు అసలు రీప్లేస్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఏ సినారో నువ్వు రీప్లేస్ చేసావు? నువ్వు ఏ సినారో రీప్లేస్ చేయాల్సి వచ్చింది నీకు? ఓకే, ప్లస్ పెట్టావా? ఎందుకు వర్క్ అవ్వలేదు? వాళ్ళ దగ్గర రీజన్ ఉండదు, తెలియదు, వాళ్ళకి తెలియదు. నేను ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు లాస్ట్ రీజన్ చెప్పించి పంపిస్తా. ఎందుకు? వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది. మీరు ఆలోచించండి, రియల్ టైంలో ఇంతమంది వర్క్ చేస్తున్నారు కదా. అది సో ఇంకా డౌట్స్ ఉన్నాయా టాస్క్ గురించి? ఆల్రెడీ 15 minutes డిలే అయిపోయింది. ఇంకా టాస్క్ ఉన్నాయా? ఒకసారి లాస్ట్ చెప్పవా? 6th క్వశ్చనా? ఇక్కడ నేనేమన్నాను, క్వశ్చన్ బాగా చదవండి. గివ్ కమిషన్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ బై 150 ఈచ్ ఇఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ కమిషన్. ఇదండి ఫస్ట్ ఇక్కడ దాకా స్ప్లిట్ చేసుకోండి. నేనేం చెప్పాను? ఫస్ట్ గివ్ ద కమిషన్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ బై 150 ఈచ్ అన్న. అంటే ఏంటి? అందరు ఎంప్లాయీస్ కి నువ్వు కమిషన్ ఎంత ఇచ్చేయాలి?
150 రూపీస్ 150 ఇవ్వాలి. అప్పుడు నల్లున్నవన్నీ ఏమైపోతాయి నీకు మామూలుగా 150కి వస్తాయి. 150 అయిపోతాయి. అవునా? అక్కడ దాకా ఒక పాయింట్. నెక్స్ట్, ఇఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ కమిషన్ ఈస్ దేర్ ఇట్ షుడ్ గెట్ ఇంక్రీజ్డ్ బై 150. అంటే ఇవన్నీ 150 అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిస్టింగ్ కమిషన్సా కాదా? ఎస్ వీటికి ఏం అవ్వాలి? 150 అవ్వాలి. 150 అవ్వాలి, యాడ్ అవ్వాలి. అంటే 300 150 అవ్వాలా, లేకపోతే 300 ప్లస్ 150 అంటే 300 450 అవ్వాలా? 450 అవ్వాలి. ఎగ్జాక్ట్లీ అంతే. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది సార్. ఆలోచించి చేయండి. లాజిక్ చెప్పేదా వద్దా? లాజిక్ వద్దు. అది అట్లా ఉండాలా. ఎవరో లాజిక్ చెప్తారంటే వద్దనాలా. సో ఇవన్నీ మీరు ఈ క్వెరీస్ అన్ని ఏ టేబుల్ మీద రాస్తారమ్మా? ఏ టేబుల్ మీద రాస్తారు ఈ క్వెరీస్ అన్ని? ఎంప్లాయ్ టేబుల్. గుర్తుంది కదా, ముందు బ్యాచ్లో ఏమో ఇవన్నీ అడిగిన తర్వాత నాకు 2 మెసేజ్ చేశారు. ముందు బ్యాచ్, అంతకు ముందు బ్యాచ్ వాళ్ళు నీట్ గా ఈ టేబుల్ నేను క్రియేట్ చేశాను అనుకొని వాళ్ళు ఈ టేబుల్ క్రియేట్ చేసి ఈ డేటా ఇన్సర్ట్ చేసి అప్పుడు రాశారు దాని మీద. మీరు అట్లా చేస్తారా? ఎట్లా చెప్పాలి? అందరు ఈ టేబుల్ క్రియేట్ చేయాలా చేయకూడదా? మీరు అది ఆల్రెడీ ఇన్సర్ట్ అయ్యి లేదని చెప్పుకుంటే అదే చేసాం సార్. ఆల్రెడీ మీకు అందరికి టేబుల్ ఉంటది. మీ అందరికి టేబుల్ ఉంటది. దాన్ని డిఫాల్ట్ ఆరకిల్ అంటే మీకు ఒరాకిల్ నేర్చుకోవడానికి ఒక 3 టేబుల్ ఇస్తుంది. ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఇస్తుంది. ఎవరి దగ్గర అయితే ఇలాగా ఈ స్క్రిప్ట్ లేదో వాళ్ళు ఇమ్మీడియట్ గా నాకు పింక్ చేయండి. నాకు మీరు రాసే క్వెరీస్ అన్ని ఎంప్లాయీ టేబుల్ నాకు ఇలా ఉండాలి, వేరే డేటా ఉంటే నేను యాక్సెప్ట్ చేయను. అర్థమైందా? ఓకే దెన్ చలో మరి అయితే బాయ్, టేక్ కేర్. ఇంకా డౌట్స్ ఉన్నాయా? అదే NVL 2 కూడా యూస్ చేస్తాం కదా, అది ఎందుకు యూస్ చేస్తాము? దానికి నేను తర్వాత చెప్తా. ఓకే ఓకే. దానికి ఒక సినారియో ఉంది, అది ఫ్యూచర్ క్లాస్ లో వస్తుంది, అప్పుడు చెప్తా NVL 2 గురించి. ఓకే ఓకే. NVL 2 ఏం లేదు. ఈ టేబుల్ చెప్పండి. హలో, ఈ టేబుల్ ఇప్పుడు క్రియేట్ చేయాలి కదా సార్? ఎందుకు క్రియేట్ చేస్తావు? నేను ఇందాక దాకా కొట్టుకుంది ఏంది? ఆల్రెడీ బై డిఫాల్ట్ ఒరాకిల్ ఇంకోటి ఒక టేబుల్ ఇస్తుంది మీకు నేర్చుకోమని చెప్పి. ఆ టేబులే ఇది. సారీ ఫర్ ఇంటరప్షన్. నేను లాగిన్ చేయాలి. నేను వైండ్ అప్. ఓకే చందు, బాయ్. థాంక్స్, బాయ్. మీకు ఆల్రెడీ టేబుల్ ఉంటది బై డిఫాల్ట్ గా. ఇక్కడ నేను ఎక్కడ క్రియేట్ చేయలేదే. మామూలుగా ఈ టేబుల్ W3 క్లాసుల్లో మనం వాడుతున్న దానికి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉంది సార్ ఈ టేబుల్. నేను చెప్పేది ఒరాకిల్ ఇన్స్టాలేషన్స్ లో. ఇప్పుడు మీకు సరే శివకృష్ణ, ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేశారు, మీకు ఈ టేబుల్ ఉందా? సార్ నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది సార్. 1 year నుంచి ఒరాకిల్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ టేబుల్ ఉంది కదా అయితే మీకు? అవును. ఓకే. అయితే ఎవరికైతే ఈ టేబుల్ లేదో వాళ్ళు ఇమీడియట్ పింగ్ చేసి నేను స్క్రిప్ట్ పంపిస్తాను, అది రన్ చేయండి. సో ఇంకా డౌట్స్ ఉన్నాయా? లేవంటే వీల్ వైండ్ అవర్ క్లాస్. ఒకసారి ఉండండి, అదే నేను నా స్క్రీన్ షేర్ చేసి అది అవ్వట్లేదు. మీకు చూపిస్తాను. ఏంటి? అదే నేను ప్రశాంత్. అది మనం తర్వాత మాట్లాడదాం ప్రశాంత్. వేరే వాళ్ళు బ్యాచ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే సరే. ఇంకా డౌట్స్ ఉన్నాయా? సుధీర్, డేట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు టైం స్టాంప్ వస్తుంది, అది రాకుండా ఎక్కడ టైం స్టాంప్? డేట్ కాలంలో. అది అదే. ఇప్పుడు అంటే మీరు సెలెక్ట్ క్వెరీ రాసిన తర్వాత పక్కన టైం కూడా వస్తుందా? అవును. అది కొంతమంది డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి మీకు, అదేం కాదు, ఇగ్నోర్ చేయండి. నాకు కావాల్సిన ఓన్లీ డేటే. అంటే మీ SQL డెవలపర్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని సిస్టమ్స్ లో టైమ్ జోన్ ఆన్ ఉంటుంది, అప్పుడు టైం స్టాంప్ తీసుకుంటుంది బై డిఫాల్ట్ గా సర్వర్. ఓకే. సో అది ఓకే దెన్ చలో మరి అయితే బాయ్, టేక్ కేర్. ఆ టాస్క్ సబ్మిట్ చేసి గ్రూప్ లో పెట్టేసాను, డాక్యుమెంటేషన్ చేసి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అవ్వండి.